హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఎక్సెల్లో కస్టమైజ్డ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. జనరల్గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఏంటి అంటే మనకు అప్లికేషన్స్లో వాటిలో సైట్స్లో మనం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ అనే దాని పక్కన యారో మార్క్ వచ్చి క్లిక్ చేయగానే మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ప్లేసెస్ వస్తాయి. అలాంటి లిస్ట్ మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం. కస్టమైజ్డ్ అంటే ఆ ప్లేసెస్ అనేది అప్డేట్ అవుతున్న కొద్దీ ఇందులో రావాలి. అది ఎలా చేయాలి అనేది మనము ఈ వీడియోలో ఇవాళ చూద్దాం. సో ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను. ఏంటి అంటే నేమ్, జెండర్, ఏజ్, ప్లేస్, కోర్సు, ఇయర్. ఇందులో నేమ్కి డ్రాప్ డౌన్ లిస్ట్ మనకు పాసిబుల్ కాదు, ఎందుకంటే ఏ నేమ్ ఎంటర్ చేస్తామన్నది తెలియదు కాబట్టి. జెండర్లో కూడా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, లైక్ ఏంటి మేల్, ఫీమేల్, అదర్స్ అని చెప్పేసి. ఏజ్కి లిమిటేషన్ ఉండదు. దెన్ నెక్స్ట్ ప్లేస్, ఏ ప్లేస్ నుంచి వచ్చారు, ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నారు, ఏ ఇయర్లో జాయిన్ అవుతున్నారు, వీటికి కూడా మనము డ్రాప్ డౌన్ లిస్ట్ తీసుకోవచ్చు. మనం అది ఎలా అనేది చూద్దాం మనం. సో దీనికోసం ఇది కస్టమైజ్డ్ అంటున్నాము. సో కస్టమైజ్డ్ అంటే మనకు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అప్డేట్ అయిన కొద్దీ మనకి ఇక్కడ రావాలి. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే షీట్ ఇంకోటి తీసుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్లేస్ చేశాను. చూడండి, ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ, కోర్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను, ఇయర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చాను. సో ఇందులో మనం యాడ్ చేస్తూ పోతున్న కొద్దీ మనకు అవి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దీనికి గాను నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఇన్సర్ట్ మెనూలోకి వెళితే ఇక్కడ టేబుల్ అని ఉంది, దీన్ని ఓకే అనేసేయండి. అన్న తర్వాత ఇక్కడ మనకి ఒక చిన్న బాక్స్ వచ్చింది. సో ఈ బాక్స్లో ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన రేంజ్, దాని కింద మనకి మై టేబుల్ హ్యాజ్ హెడర్స్ అని చూసారా, దాన్ని కంపల్సరీగా ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ కలిపి చేయకూడదు, అన్నీ విడివిడిగా చేయాలి. రిపీట్ ద సేమ్, ఇన్సర్ట్ టేబుల్, మై టేబుల్ హ్యాజ్ హెడర్స్. ఓకే, సేమ్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ టేబుల్, మై టేబుల్ హ్యాజ్ హెడర్స్. ఓకే తీసుకున్నాం, రైట్. ఓకే, సో మనము ఇది డేటా వ్యాలిడేషన్ యూస్ చేసి మనం ఇందులో ఇస్తాం. అయితే ఇక్కడ కొన్ని లిమిటెడ్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి? 11 ప్లేసెస్ ఉన్నాయి. ఫర్దర్గా మళ్ళీ అప్డేట్ అయితే ఎలా? దీనికోసం మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఇవి మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక పేరు ఇస్తాను. దాన్ని ఏమంటాను అంటే ప్లేస్ అంటాను. ఎంటర్. సేమ్ ఇక్కడ కూడా అంతే, సెలెక్ట్ చేసి కోర్స్, ఎంటర్. ఇక్కడ సెలెక్ట్ చేసి ఇయర్, రైట్. ఇప్పుడు మనం అందులో అది రిఫ్లెక్ట్ అవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో జెండర్ అనేది ఓన్లీ 3 ఉంటాయి కాబట్టి నేను అక్కడ తీసుకోవట్లేదు, కాకపోతే డైరెక్ట్గా దీనికి కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ ఇస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి, ఇక్కడ చేసి డేటా మెనూలోకి వెళితే డేటా వ్యాలిడేషన్, అందులో డేటా వ్యాలిడేషన్ తీసుకోండి. ఇక్కడ ఎనీ వాల్యూ అని ఉంది. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలి, మనము కస్టమ్ పెట్టేసుకోండి. ఇక్కడ కస్టమ్ కాదు, లిస్ట్ పెట్టుకోండి. ఇక్కడ లిస్ట్ పెట్టేసి ఆ లిస్ట్లో ఏమేమి ఇవ్వాలో అది ఇచ్చేసేయండి. సో అవి మనం డైరెక్ట్గా రాస్తున్నాం కాబట్టి ఏమేమి రావాలి అన్నది రాయాలా, రైట్. సో ఇక్కడ మనకి ఏమేమి రావాలా, మేల్ కామా ఫీమేల్ కామా అదర్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ ఉంటుంది, తీసేయండి. దెన్ ఎర్రర్ అలర్ట్లోకి వెళ్తే ఇక్కడ టైటిల్ ఇచ్చేద్దాం. ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ కనుక మేల్ కాదు, ఫీమేల్ కాదు, అదర్ కాకుండా వేరే వాల్యూ ఇస్తే అది ఎర్రర్ చూపించాలి, మనకు బ్లాక్ చేసేయాలి. సో దాన్ని ఏమంటాను అంటే ఇన్వాలిడ్ జెండర్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ పెడతాం మనం. ప్లీజ్ ఎంటర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్ అని పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది మనకి, మేల్, ఫీమేల్, అదర్. వేరే ఇవ్వడానికి ట్రై చేయండి, సమ్ ఎంటర్. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో బ్లాక్ చేసేస్తుంది, రైట్. ఓకే, సేమ్ ఇక్కడ ప్లేస్, కానీ ప్లేస్ ఇక్కడ అలా లేదు మనకి. ఎక్కడుంది? షీట్ 6లో ఉంది మనకి. దీన్ని ఇలా రీలొకేట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అయితే ఏంటి అంటే మనం ఇక్కడ ఈ ప్లేసెస్కి మనం ఇచ్చిన నేమ్ ఏంటి అంటే ఇక్కడ నేమ్ బాక్స్లో ప్లేస్ అని ఇచ్చాం. అంటే ఇక్కడ మనకు ప్లేస్ అనే దానిలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఏం చేయాలంటే డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి,
సెట్టింగ్స్లో లిస్ట్ పెట్టండి. కాకపోతే లిస్ట్ అంతా మనం ఎంటర్ చేయలేం కాబట్టి అక్కడ ఆ ప్లేసెస్కి మనం ఇచ్చిన నేమ్ ఏంటి, ప్లేస్. అదేం చేయాలా, = పెట్టి ప్లేస్ అని పెట్టేసేయండి. ద నెక్స్ట్ సేమ్ ఇన్పుట్ మెసేజ్ తీసేయండి, ఎర్రర్ అలర్ట్లో ఇచ్చేయండి. ఇన్వాలిడ్ ప్లేస్ ఉందాం. ప్లేస్ యూ ఎంటర్డ్ ఈజ్ ఇన్వాలిడ్ అని పెడుతున్నాం. రైట్, ఇక్కడ చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకు అక్కడ ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చేసినాయి. రైట్, కోర్స్ కూడా అలాగే డేటా వ్యాలిడేషన్లో సేమ్ సెట్టింగ్స్లో లిస్ట్లోకి వెళ్ళేసి = కోర్స్. ఇన్పుట్ మెసేజ్ తీసేయండి, ఎర్రర్ అలర్ట్లోకి వెళ్ళేసి ఇన్వాలిడ్ కోర్స్ అనేసి ఏం చేయండి, కోర్స్ నాట్ అవైలబుల్ అని పెట్టేసి యూస్ లిస్ట్ టు సెలెక్ట్ కోర్స్. రైట్, ఇక్కడ కూడా సేమ్ ఆ కోర్సెస్ అన్ని మనకి ఇక్కడ వచ్చేసినాయి. సేమ్ అలాగే ఇయర్ కూడా ఇద్దాం మనం. డేటా వ్యాలిడేషన్ సెట్టింగ్స్లో లిస్ట్ = ఇయర్. ఎర్రర్ ఇన్పుట్ మెసేజ్ తీసేసి ఎర్రర్ అలర్ట్లో సేమ్ సమ్ ఎర్రర్ అందాం, ఇన్వాలిడ్ ఇయర్. రైట్, యూ కెన్ సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. రైట్, ఇప్పుడు ఒకటి ఎంటర్ చేద్దాం. సంతోష్ కుమార్ అని ఇచ్చాను. జెండర్, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేయొచ్చు. కీబోర్డ్ షార్ట్కట్ కూడా మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటి అంటే ఎప్పుడైనా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉన్న దగ్గర ఎక్కడైనా కావచ్చు, మీరు వెబ్సైట్స్లో యూస్ చేసేటప్పుడైనా కూడా జనరల్గా ఒక సెల్లులోంచి ఇంకో సెల్లోకి వెళ్ళడానికి మీరు అయితే పక్క సెల్లోకి వెళ్ళడానికి ట్యాబ్ కొట్టాలా, ఇక్కడ ఎక్సెల్లో అయితే కింద సెల్లోకి ఎంటర్ కావడానికి ఎంటర్ కొడితే సరిపోతుంది. ఇప్పుడు జెండర్ దగ్గర మామూలుగా మౌస్తో ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేస్తే వస్తుంది. సేమ్ అదే మనం కీబోర్డ్తో ఎలా చేయాలి అంటే ఆల్ట్ పట్టుకొని డౌన్ యారో కొడితే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో సెలెక్ట్ చేసి ఎంటర్ అనేస్తే అయిపోతుంది. రైట్, సేమ్ ఏజ్ సమ్ ఇద్దాం, దెన్ నెక్స్ట్ ప్లేస్ సేమ్ అలాగే ఆల్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ వరంగల్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్స్ జస్ట్ BSc కంప్యూటర్స్, సమ్ ఇయర్, థర్డ్ ఇయర్, సమ్ ఇలా ఇచ్చాము. రైట్, అయితే ఇక్కడ ఒక కొత్త ప్లేస్ యాడ్ అయింది అనుకుందాం, హైదరాబాద్. సో ట్రై చేద్దాం. రాదు. ఎందుకు రాదు అంటే ఆ డేటాబేస్లో లేదు కాబట్టి. ప్లేస్ యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ షీట్లో నెక్స్ట్ షీట్లోకి వెళ్ళి ఇక్కడ దీన్ని ట్యాబ్ కొట్టేసి ఇక్కడ ఎంటర్ చేయండి, హైదరాబాద్. రైట్, ఇప్పుడు ఆ షీట్లోకి వెళ్ళండి. ఇప్పుడు హైదరాబాద్ లిస్ట్లో వస్తుందా లేదా చూడండి, లాస్ట్లో ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది. సో ఇది మనకి ఏదైనా అప్లికేషన్ ఫామ్స్ లాంటివి తయారు చేసినప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.